యాక్సియం 4 మిషన్ జూన్ 11, 2025లో జరగాల్సిన ఈ మిషన్ లిక్విడ్ ఆక్సిజన్ లీక్ వల్ల డిలే అయింది. అయితే వాట్ ఈస్ దిస్ యాక్సియం 4 మిషన్? అందులో మన శుభాంశు శుక్లా గారు వెళ్ళడం, అంటే మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫీసర్ టెస్ట్ పైలట్ వెళ్ళడం మనకెందుకు అంత ఇంపార్టెంట్? అసలు ఈ మిషన్ యొక్క మెయిన్ మోటో ఏంటి, దీనివల్ల మన ఇస్రోకి వచ్చే లాభం ఏంటి, అవన్నీ మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ఇట్. ఓకేనా? ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ దిస్ యాక్సియం 4 మిషన్? యాక్సియం 4 మిషన్ తెలుసుకునే ముందు ఈ యాక్సియం అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్సియం అనేది ఒక ప్రైవేట్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఆర్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనకి ఇస్రో, నాసా, నాసా ఎలాగో స్పేస్ ఎక్స్ కూడా అలాగే, కానీ అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. సేమ్ స్పేస్ ఎక్స్ లాగే యాక్సియం కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. కాకపోతే ఇది రాకెట్స్ బిల్డ్ చేసే ఆర్గనైజేషన్ కాదు, స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసే ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుంది అంటే, దీని యొక్క మెయిన్ ఏంటి అంటే దాని యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని తయారు చేయడం. ఐఎస్ఎస్ యొక్క లైఫ్ టైం 2030 కల్లా అయిపోతుంది కనుక కొత్త స్పేస్ స్టేషన్ ఖచ్చితంగా వీళ్ళ కంపెనీ నుంచే తయారు చేయాలనే మోటోతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే వీళ్ళు స్పేస్ టూరిజంను కూడా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు అయితే స్పేస్ ఎక్స్కి యాక్సియంకి ఏంటి తేడా అంటే, స్పేస్ ఎక్స్ అనేది ఎండ్ టు ఎండ్ రాకెట్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే రాకెట్ని తయారు చేసిన దగ్గర నుంచి రాకెట్ని అవుట్సోర్సింగ్కి ఇచ్చి నెక్స్ట్ స్పేస్ టూరిజం కూడా వీళ్ళు సొంతంగానే చేసుకుంటారు వితౌట్ ఎనీ అవుట్సోర్సింగ్. అంటే రాకెట్ బిల్డింగ్ దగ్గర నుంచి మనుషుల్ని స్పేస్ వరకు పంపించడం వరకు వీళ్ళే సొంతంగా చేసుకుంటారు. అయితే ఈ యాక్సియం ఏం చేస్తుంది అంటే, దీని యొక్క పని స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, మిషన్స్ని ఆర్గనైజ్ చేయడం. అంటే ఒక స్పేస్ టూరిజం మిషన్ని తీసుకున్నాం అనుకోండి, అంటే కొంతమందిని స్పేస్లోకి పంపించాలి అనుకోండి. స్పేస్ ఎక్స్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన రాకెట్ స్పేస్ ఎక్సే తయారు చేస్తుంది, దానికి సంబంధించిన షటిల్ని స్పేస్ ఎక్సే తయారు చేస్తుంది, ఇంకా అక్కడికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్పేస్ ఎక్సే డెవలప్ చేస్తుంది. వాళ్ళని తిరిగి వచ్చే వరకు అంతా స్పేస్ ఎక్సే చూసుకుంటుంది. అయితే ఇక్కడ యాక్సియం 4 ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక నలుగురిని అంతరిక్షంలోకి పంపించాలి లైక్ టూరిస్టులుగా. అప్పుడు యాక్సియం 4 ఏం చేస్తుంది అంటే, ఆ నలుగురిని తీసుకొని వాళ్ళకి స్పేస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి లాంచ్ చేయాల్సిన రాకెట్స్ని అవుట్సోర్సింగ్ తీసుకుంటుంది. లైక్ స్పేస్ ఎక్స్ దగ్గర నుంచి ప్రస్తుతానికి తీసుకుంటుంది. ఇది యాక్సియం యొక్క మెయిన్ మోటో. అంటే ఇది రాకెట్స్ తయారు చేయదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది. ఇది మిషన్స్ని విత్ ద హెల్ప్ ఆఫ్ స్పేస్ ఎక్స్ ఆర్కిటెక్ట్ చేస్తుంది, కండక్ట్ చేస్తుంది. ఇది యాక్సియం యొక్క మెయిన్ గోల్. అయితే ఇప్పటి వరకు యాక్సియం 4 మిషన్స్ని ఇలాగే, అంటే 4 మ్యాన్డ్ మిషన్స్ని స్పేస్ ఎక్స్ ద్వారా కండక్ట్ చేయాలి దలుచుకుంది. యాక్చువల్లీ 5 మిషన్స్, ఇంకా 5th వన్ వచ్చే సంవత్సరం అవుతుంది. 4 అని ఎందుకు కలిపేశానంటే, యాక్సియం 1 నుంచి యాక్సియం 4 వరకు అన్ని ఆర్గనైజ్డ్ అండ్ ఆథరైజ్డ్ మిషన్సే ఆన్ డేట్లో ఉన్నాయి, ఎక్సెప్ట్ యాక్సియం 4 అది డిలే అయింది. సో నేను కూడా దాన్ని లిస్టులోకి పంపించేశాను. ఈసారి ముందు వరకు, అంటే ఇప్పటి వరకు పంపించిన యాక్సియం మిషన్స్ అన్నిటిలోని నాసాకి ఎటువంటి సంబంధం లేదు. ఆస్ట్రోనట్స్ని సెలెక్ట్ చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, మిషన్ ఎక్స్పెరిమెంట్స్ కోసం సైంటిస్ట్ని రిక్రూట్ చేసుకోవడం, రిమోట్ సెన్సింగ్ అన్నీ కూడా యాక్సియమే చేస్తుంది. ఎక్సెప్ట్ స్పేస్ లాంచ్ ప్యాడ్ మాత్రం కెనడియన్ ఫ్లోరిడ్ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని లాంచ్ చేస్తుంది విత్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ రాకెట్. అయితే 3 మిషన్స్ సక్సెస్ఫుల్గా అయిపోయాయి, 4వ మిషన్ మాత్రమే డిలే అయింది. ఇప్పుడు ఇది యాక్సియం గురించి అండ్ యాక్సియం 4 గురించి మీకు కావాల్సిన జనరల్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ మిషన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వచ్చేస్తున్నా సిగ్నిఫికెన్స్ ఆఫ్ యాక్సియం 4 మిషన్ టు ఇండియా, ఆర్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఫర్ యాక్సియం 4 అంటే, యాక్సియం 4 అనేది సెట్ ఆఫ్ 60 ఎక్స్పెరిమెంట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కండక్ట్ చేయాలి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 వీక్స్. 2 వీక్స్లో 60 ఎక్స్పెరిమెంట్స్ 32 కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 60 ఎక్స్పెరిమెంట్స్ 32 కంట్రీస్ నుంచి క్యూరేట్ చేసుకుంది. సైంటిస్ట్ కూడా రెస్పెక్టివ్ కంట్రీస్ నుంచి ఈ ఎక్స్పెరిమెంట్స్ని వాళ్ళకి చేపట్టడానికి ఇచ్చారు. అయితే మన ఇండియా ఏ ఎక్స్పెరిమెంట్స్ని చేస్తుంది అంటే, వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ 10 ఎక్స్పెరిమెంట్స్ని మనం పంపించాము. అందులో యాక్సియం 4 వాళ్ళు వెబ్సైట్ ప్రకారం వాళ్ళు తీసుకెళ్తున్న ఎక్స్పెరిమెంట్స్ ఏంటి
అనేవి మనకి వాళ్ళు డీటెయిల్గా అయితే మెన్షన్ చేయలేదు ఏమో మరి, వాళ్ళు పెట్టిన దాని ప్రకారం నేను నోట్స్ చూసుకున్నాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్స్ మనం వాళ్ళతో చేస్తున్నాము అంటే, మన ప్లాన్ ప్రకారం 2022లోనే గగన్యాన్ మిషన్ అనేది లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ గగన్యాన్ మిషన్ అనేది 2027 వరకు పోస్ట్పోన్ అయింది. మరి గగన్యాన్ మిషన్లో మనం ప్లాన్ చేసుకున్న ఎక్స్పెరిమెంట్స్ డిలే అయినట్టే కదా? కానీ కాదు, ఆ ఎక్స్పెరిమెంట్స్ ఈ ఎగ్జామ్-4 మిషన్ ద్వారా మనం స్పేస్లో కండక్ట్ చేయబోతున్నాం. వాట్ ఆర్ దట్ మిషన్స్ తెలుసుకునే ముందు, ఈ ఎగ్జామ్-4 ఎక్స్పెరిమెంట్స్ వల్ల మనకి ఎక్స్పీరియన్స్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అది ఎలాగో ఈ మిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ చెప్తాను. ముందు ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఎక్స్పెరిమెంట్స్ అంటే, ఫస్ట్ వన్ క్రాప్ సీడ్స్ ఆఫ్ ఆన్ ISS. మనం 6 వెరైటీస్ ఆఫ్ క్రాప్ సీడ్స్ని తీసుకెళ్తున్నాం. మూంగ్ దాల్ సీడ్స్ అండ్ మీథీ సీడ్స్ని మనం ISSలోకి తీసుకెళ్ళి వాటి యొక్క గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉన్నదో టెస్ట్ చేయడానికి ఈ 6 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ని తీసుకెళ్తున్నాం. అండ్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి మయోజెనసిస్. అంటే ఇప్పుడు మైక్రోగ్రావిటీలో, అంటే గ్రావిటీ ఉన్నప్పుడు మన మజిల్స్, అంటే మన బాడీలో ఉన్న మజిల్స్ ఒకలా రియాక్ట్ అవుతే, మైక్రోగ్రావిటీ ఆర్ మినిస్క్యూల్ గ్రావిటీలో మన బాడీలో ఉన్న మజిల్స్ ఒకలా రియాక్ట్ అవుతాయి. అయితే ఆ టైంలో ఎటువంటి మజిల్ డిస్లొకేషన్ అయినా, మజిల్ డిస్ఫంక్షన్ అయినా మనకి ఇప్పటి వరకు, అంటే స్పేస్ ఆస్ట్రోనాట్స్కి ఆ మైక్రోగ్రావిటీలో ఏవైనా మజిల్ డిస్ఫంక్షన్ కానీ ఇంకా మజిల్ దెబ్బతినడం కానీ జరిగితే దానికి అక్కడ వాళ్ళు ఏం చేయడానికి ఆస్కారం లేదు. అసలు ఎందుకు లేదు? అసలు ఎక్కడైనా మజిల్ డిస్ఫంక్షన్ అయితే మనం ఇక్కడి నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని టెస్ట్ చేయడానికి పైకి తీసుకెళ్తున్నాము. మైక్రోగ్రావిటీలో మజిల్ డిస్ఫంక్షన్ ఎలా ఉంటుందో చెప్తాము. నెక్స్ట్ సైనోబ్యాక్టీరియా. థర్డ్ ఎక్స్పెరిమెంట్ సైనోబ్యాక్టీరియా. మనకి తెలిసిందే, స్పేస్లో ఆక్సిజన్ని, మనం పీల్చుతున్న ఆక్సిజన్ని మనమే ఇక్కడి నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా పట్టుకు వెళ్తున్నాము అని మనకు తెలుసు. కానీ ఈ రీఫిల్లింగ్ ఆఫ్ ఆక్సిజన్ని ట్యాకిల్ చేయడానికి సైనోబ్యాక్టీరియాని తీసుకెళ్తున్నాం. ఏంటి సైనోబ్యాక్టీరియా అంటే, ఇది ఒక ఆక్వాటిక్ బ్యాక్టీరియా. అది ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్ చేస్తుంది. ఫోటోసింథసిస్ చేయడం వల్ల ఆక్సిజన్ని కూడా మనకి రిలీజ్ చేస్తుంది. అయితే ఈ సైనోబ్యాక్టీరియా యొక్క రియాక్షన్స్ మైక్రోగ్రావిటీలో ఏంటి అని తెలుసుకోవడానికి ఈ సైనోబ్యాక్టీరియాని మనం పంపిస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి స్ప్రౌట్స్. మనం తీసుకెళ్ళిన 6 డిఫరెంట్ సీడ్స్ స్ప్రౌట్స్, అంటే మొలకలు ఇచ్చే సీడ్స్. ఆ స్ప్రౌట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, ఎంత టైంలో జనరేట్ అవుతున్నాయి, ఏ కండిషన్స్ వాటికి కావాలి అని తీసుకెళ్ళడానికి స్ప్రౌట్స్. అండ్ ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి స్పేస్ మైక్రో ఆల్గే. ఇప్పుడు మన దగ్గర ఉన్న మైక్రో ఆల్గేని స్పేస్లో స్టడీ చేయడానికి తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ 6th వచ్చేసరికి వాయిజర్ డిస్ప్లే. వాయిజర్ డిస్ప్లే ఏంటి అంటే, మనం వాడుతున్న కెపాసిటర్ టచ్ స్క్రీన్స్ స్పేస్లో మన కాగ్నిటివ్ ఎబిలిటీతో ఎలా రియాక్ట్ అవుతాయి, మన ఐబాల్ మూమెంట్ ఎలా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఫోన్స్ ఇక్కడ వాడుతున్నామా, అక్కడ వాళ్ళ కంప్యూటర్ స్క్రీన్స్ని ఎలా టెస్ట్ చేయొచ్చు, ఎలా ట్రై చేయొచ్చు, టచ్ స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్స్ మనం అక్కడ పైకి తీసుకువెళ్ళగలమా లేదా, అది కూడా మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా టెస్ట్ చేస్తున్నాం. అండ్ తర్వాత ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి స్టెమ్ అవుట్ రీచ్. అంటే మనకి స్టెమ్ మిషన్ తెలుసు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఆర్ట్స్ అనేది స్టెమ్ ప్రోగ్రామ్. ఈ స్టెమ్ ప్రోగ్రామ్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సైన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తూ ఈ స్టెమ్ అవుట్ రీచ్ని మనం ఎలా అయితే కండక్ట్ చేయొచ్చో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వాయేజర్ టార్డిగ్రేడ్స్ అంటే వాటర్ బియర్స్ అంటాం. అవి చాలా మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, చాలా చిన్న ఉంటాయి, 8 లెగ్డ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటి యొక్క ఎగ్ హ్యాచింగ్ టైం ఎలా ఉంది, వాటి యొక్క రీప్రొడ్యూసింగ్ ఎలా ఉంది, ఎలా పిల్లల్ని కనగలుగుతున్నాయి, అవన్నీ మనం స్పేస్ గ్రావిటీలో అయితే చూడడానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ మిషన్ని పంపించడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి డయాబెటిక్ ఆస్ట్రోనాట్స్ గురించి. అంటే ఏ ఆస్ట్రోనాట్కైనా డయాబెటీస్ ఉంటే అతను పైన, అంటే లైక్ స్పేస్లో లో షుగర్ లెవెల్లో ఎలా రియాక్ట్ అవ్వగలడు అనేది అని టెస్ట్ చేయడానికి మనం ఇందులో తీసుకెళ్తున్న ఎక్స్పెరిమెంట్స్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనివల్ల మన ఇండియాకి వచ్చే లాభం ఏంటి? ఏం లేదండి, గగన్యాన్లోని మనం 4 ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫీసర్ని పంపిస్తున్నాం కదా, అందులో ఒకరైన శుభాంశు శుక్లా గారిని అక్కడ టెస్ట్ పైలట్గా వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. అయితే అతను అక్కడి నుంచి మన దగ్గరికి
లివింగ్ ఎక్స్పీరియన్స్ లేదా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తారు. ఎన్ని సిమ్యులేటర్స్ చేసినా ఏం చేసినా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మనకు మిషన్లో ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం అతన్ని పంపిస్తున్నాం. అది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కనుక మనం సక్సెస్ఫుల్గా శుభాంశు శుక్లా గారు కనుక సక్సెస్ఫుల్గా మన మిషన్ని దేవుడి దేవులో తీసుకెళ్ళిపోతే మన ఇండియా కూడా మ్యాన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మిషన్స్ని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. దానివల్ల మన స్పేస్ ఎకానమీ బిల్డ్ అవుతుంది. స్పేస్ టూరిజం వైపు మనం కూడా అడుగులు వేయగలుగుతాం. అండ్ స్పేస్ ఎకానమీలో ఇండియా పాత్ర 2% నుంచి 10% వరకు 2030 కల్లా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఫింగర్స్ క్రాస్ మిషన్ సక్సెస్ఫుల్గా అయిపోవాలి అని కోరుకుందాం. అండ్ జూలైలోనే ఎప్పుడో దీన్ని రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. తొందరగా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ అయిపోయి అంత బాగా జరిగిపోవాలని కోరుకుందాం. అండ్ డీప్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ ది ఫ్యామిలీస్ హూ లాస్ట్ లైఫ్ ఇన్ ద డివాస్టింగ్ యాక్సిడెంట్, అహ్మదాబాద్ స్పేస్ యాక్సిడెంట్ వల్ల, ఎయిర్ యాక్సిడెంట్స్ వల్ల లాస్ అయిన లైఫ్ అందరికీ రెస్ట్ ఇన్ పీస్, డీప్ కండోలెన్సెస్. ఒక సెకండ్ మౌనం పాటిస్తూ వీడియోని ఎండ్ చేద్దాం. బాయ్ బాయ్. డీప్ కండోలెన్సెస్ ఫర్ దెమ్. ఉంటా మరి. బాయ్.